హాయ్ ట్రేడర్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఆఫ్టర్ లాంగ్ టైమ్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నానండి. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎనాలిసిసు, ప్రాఫిట్ అండ్ లాసు అది కాదండి. సో, మన టాపిక్ వచ్చేసి ఈరోజు మనం ట్రేడింగ్‌లో ఎలా సక్సెస్ అవ్వాలి? సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి మనకు క్వాలిటీస్ ఉండాలి? సో, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది దాని గురించి ఒక చిన్న మోటివేషనల్ వీడియో తీసుకుందామండి. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి మనకు ప్రాఫిట్‌లో ఉన్నోళ్ళ గురించి మాట్లాడుకుందాం. లాసెస్ అనేది పక్కన పెడదామండి. సో, ప్రాఫిట్‌లో ఉన్నోళ్ళు మనకు ఎంతమందుంటారు? 100లో 95% ఫెయిల్యూర్ చేసినా గాని, మనకు 5% ఉంటారు. సో, ఈ 5% అనేది ఒకటేసారి ఇలా ఎళ్లారనుకుంటారా? లేదా మామూలుగా జిగ్‌జాగా అంటే అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్ ఇలా వెళ్లారంటారా? సో, ఇలా ఎవ్వరు వెళ్లరండి. ఓకే. ఇలా వెళ్ళినా మళ్ళీ అలాగే పడిపోతారు ట్రేడింగ్‌లో. ఓకే. ట్రేడింగ్‌లోనే కాదు లైఫ్‌లో ఎక్కడైనా గాని అంతే. సో, మార్కెట్ అనే కాదు లైఫ్‌లో మనకెప్పుడైనా గాని సక్సెస్ అనేది ట్రేడ్ అనేది ఉండదండి. సో, దానిలో మనకు అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువుంటాయి. సో, ఇవన్నీ తట్టుకున్న వారే లాస్ట్‌కి మనకు సక్సెస్ అనేది ఉంటదండి. సో, మన లైఫ్‌లో ఈ సక్సెస్ అయినోళ్ళు 5% ఉంటే 95% మనకు ఫెయిల్యూర్‌లోనే ఉన్నారు. సో, వాళ్ళ సక్సెస్‌కి కారణం ఏంటంటే తెలుసా? డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ సైకాలజీ అండ్ కాన్ఫిడెన్స్. నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్. ఓకే. సో, ఇవన్నీ వాళ్ళు ఎన్నో దెబ్బలు తిన్న తర్వాతకి మార్కెట్‌లో వాళ్ళు ఈ టాప్‌లో అనేది కూర్చున్నారండి. డైరెక్ట్ అనేది కూర్చోలేదు. మార్కెట్‌లో మనం ఒక బ్రేకౌట్ ఇయ్యాలంటే, మనకు ముందుకెళ్ళాలంటే గూడా చాలా వరకు మన స్టాప్ లాస్ హిట్ అయితాయి గదా! సో, ఆ తర్వాత మార్కెట్‌లో మనకు ఒక బ్రేకౌట్ ఇచ్చేసరికి కంటిన్యూ వెళ్ళిపోతది. ఓకే. సో, ఈ ప్లేస్‌లో వాళ్ళు లాసెస్ అనేది అండ్ ప్రాఫిట్ అనేది అండ్ డిసిప్లిన్ అనేది అండ్ కన్సిస్టెన్సీ అనేది సో, ఇవన్నీ ఫేస్ చేసుకొని ఇక్కడ నిలబడితేనే మార్కెట్‌లో మనకు ఈ ప్రాఫిట్ అనేది మనం తీసుకోగలుగుతామండి. ఓకే. సో, దీంట్లో 5% ఎవరైతే సక్సెస్ ఉన్నారో సో, వాళ్ళు మాత్రమే ఈ ట్రెండ్‌ని పట్టుకోగలుగుతారు. సో, మనం ఏం చేస్తాం? ఎప్పుడైతే మనకు మార్కెట్‌లో మనకు కన్సల్టేషన్ ఉందో సో, దీంట్లో మనం ఓవర్ ట్రేడ్‌లు చేస్తాం. డిసిప్లిన్‌గా ఉండం. సో, కన్సిస్టెన్సీ ఉండదు. సో, ఒక లాట్ చేసాక అక్కడ మనం 100 లాట్లు చేస్తాం. మార్కెట్‌లో మనకు ఈ క ఫ్లక్చుయేషన్‌లోనే 95% ఉంటారండి. సో, ఈ ఏది బ్రేకౌట్ ఉంది చూసారా? ఇది వచ్చేలోపే మనకు క్యాపిటల్ మొత్తం లూజ్ అయిపోతాం. సో, అప్పుడేం చేస్తాం మార్కెట్‌లో అరే! ఇది ఇంత పెద్ద బ్రేకౌట్ ఇచ్చింది. మార్కెట్ ఇక్కడ పెడితే అయిపోవు. సో, ఎంత పట్టుకుంటోళ్ళం. మనకు ఒక రూ. 1,00,000 వచ్చేది. సరే 10,00,000 వచ్చేది. సో, ఈ ఫోబియాలో ఉంటారనమాట. సో, అప్పుడేం చేస్తారు? మళ్ళీ మార్కెట్‌లో డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ పెడతారు. సో, అప్పుడేం చేస్తది మార్కెటు మళ్ళీ కన్సాలిడేషన్ అని ఉంటది. సో, మార్కెట్‌లో అది చేసే బిహేవియరే చేసే పనే అది. ఎందుకంటే మార్కెట్‌లో ఒక సైకిల్ అనేది ఉంటదండి. ఓకే. ఎప్పుడు ట్రెండింగ్ ఉండదు. ఎప్పుడు కన్సాలిడేషన్ ఉండదు. సో, ఓకే. మార్కెట్‌లో మనకు ఒక ప్రాఫిట్ ఇచ్చిందంటే దాని తర్వాతకి లాస్ గూడా ఇవ్వనికి ఉంటది. సో, ఇక్కడ మనం కవర్ చేసుకుంటే, ఇక్కడ మనం స్ట్రాంగుంటే సో, ఈ ట్రెండ్‌లనేది మనం క్యాచ్ చేయగలుగుతాం. ఓకే. సో, మనం ఎప్పుడు గూడా ఈ కన్సాలిడేషన్ ప్లేస్‌లో ఉండకూడదు. ఉన్నా గాని డిసిప్లిన్‌తో కూడా ఉండాలి. మనం ఎంత లాస్ అనుకుంటామో అంతే లాస్ తీసుకొని 1% 2% తీసుకొని ఆ లాస్ ఇక్కడ ఆపుకుంటే సో, మనకు మిగిలేది క్యాపిటల్ ఉందో సో, అప్పుడు ఈ ట్రెండింగ్‌లో పట్టుకుంటే మనకి అంతా ఓవర్‌కమ్ అయిపోయి ఈ లాస్ అంతా కవర్ అయిపోయి మనకు ప్రాఫిట్‌లో అనేది ఉంటదనమాట. సో, మీరు లాస్ వస్తున్నాయంటే దానికి మంచిదే. అక్కడ మీరు నేర్చుకుంటున్నారని. సో, ఇక్కడ మీరు నేర్చుకోకుండా ఇక్కడ నేర్చుకునేకి ఇక్కడ ఏముండదండి. అర్థమైతుందా? ఇది జస్ట్ మనకేందంటే మార్కెట్‌లో మనం ట్రాప్ చేయనీకి మూవ్‌మెంట్ మాత్రమే ఉంటది. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తారంటే చాలామంది అరే! మార్కెట్‌లో మనకు మంచి ట్రెండ్ మిస్ అయిపోయినామని ఆ బాధలో ఉండి మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చేసి మళ్ళీ మనం ట్రేడ్ చేస్తామనమాట. సో, అలా గాదు. ఎప్పుడైనా మనకు క్యాపిటల్ అనుకుంటే ఆ క్యాపిటల్ గ్రోత్ చేయడం దాని మీదనే ఉండాలి మనం. ఓకే. ఆ క్యాపిటల్ మనం ఏం చేస్తాం క్యాపిటలు ఉంది గదా! దీన్ని డబుల్ జేయాలి, త్రిబుల్ జేయాలి అనే ఫోబియాలో ఉండి దాన్ని మనం ఎప్పుడైతే మార్కెట్ ఇచ్చే టైం ఉంటదో చూసినావా అప్పుడు పెట్టకుండా కన్సల్టేషన్ అనేది పెడతారనమాట. సో, మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. చూసారా? ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఓకే. దెన్ ఇక్కడ కన్సల్టేషన్ అయింది. సో, ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఓకే. సో, దెన్ ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఓకే. సో, ఇక్కడ మనకేందంటే మార్కెట్‌లో సో, యాస్ ఏ ప్రో ట్రేడర్ ఏం చేస్తారంటే, సో, ఎవ్రీ ట్రేడ్‌కి ఒక లాస్ అనేది ఫిక్స్ అవుతారండి వాడు. సో, ఇక్కడ 1000 సరే
పెద్ద ట్రేడ్ అయ్యేవాడికి 10,000 అనుకుందాం. ఇక్కడ 10,000 అనుకుందాం. సో, ఇక్కడ 10,000 అనుకుందాం. ఇక్కడ 10,000 అనుకుందాం. ఓకే. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మనకెంత 40,000 అనుకుందాం. ఓకే. సో, ఇక్కడ డిసిప్లిన్‌గా ఉన్నాడు కాబట్టి సో, వాని అకౌంట్‌లో 10,00,000 ఉన్నా గాని ఓకే. సో, వానికి ఈ ట్రెండింగ్ అయితుంది చూసారా? సో, ఇక్కడ మనకు వాడు సో, వాడు కాదు. సో, ఇక్కడ అతనేం చేస్తాడంటే 20,000 ప్లస్ ఓకే. అండ్ ఈ మూమెంట్‌లో బ్రేకౌట్‌లో ఏం చేస్తాడు? ఇక్కడ 10,000 ఎట్లాగో పెట్టుకున్నాడు కదా! రిస్కు. సో, ఇక్కడ కూడా రిస్క్ తీసుకుంటాడు. సో, ఈ మూమెంట్ క్యాప్చర్ చేస్తాడు. సో, దాని తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేస్తాడు. సో, ఇక్కడ ఈ ట్రేడ్ పట్టుకుంటాడు. సో, ఇక్కడ కూడా ప్రాఫిట్ వస్తదనమాట. ఓకే. సో, మామూలుగా మనోళ్ళేం జేస్తారు, ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళేం జేస్తారు, ఉన్న 1,00,000లో ఇక్కడ 20,000 ఇక్కడ 30,000 ఇక్కడ 20,000 ఇక్కడ 10,000 ఇవన్నీ ఇక్కడే ఖతం జేస్తారు క్యాపిటల్. ఓకే. సో, మార్కెట్‌లో ఇక్కడ ఏమైతుంది, అరే! మార్కెట్ పడిపోతుందని ఇక్కడ 20,000 అనేస్తాడు. సో, మార్కెట్‌లో యాక్చువల్‌గా స్టాప్ రేట్ అయిపోద్దనమాట. సో, మనం ఎప్పుడైనా ఒక డిసిప్లిన్‌గా ఉండి, సో, మార్కెట్‌లో మనకు ఎంతైతే లాస్ వస్తదో అంతే లాస్ తీసుకొని వీక్లీ ఎంత లాస్ అనుకోవాలి, మంత్లీ ఎంత లాస్ అనుకోవాలి. ఈ లాస్ తీసుకుంటేనే మనం మార్కెట్‌లో స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయగలుగుతామనమాట. సో, ఇవేమి చేయకుండా మార్కెట్‌లో మన డైరెక్ట్ వచ్చిన క్యాపిటల్ మొత్తం మనకు మంత్లీ ఈ మంతే రావాలనుకుంటే మాత్రం అది నెవర్ ఎవర్ మనల్ని మాత్రం కింద పడేస్తూనే ఉంటది. ఒక్కసారి ఇచ్చినా గాని, 2 సార్లు ఇచ్చినా, 3 సార్లు ఇచ్చినా గాని చెప్పాను ఇందాక ఇలా ఎప్పుడు సక్సెస్ రాదని. సో, మనకేమో కూడా 1,00,000ని 2,00,000, 3,00,000 చేస్తాం. కానీ అందరూ ఇదే ఫోబియాలో ఉంటారు. తర్వాత మార్కెట్‌లో మనకు పడేస్తే సో, మనం ఎక్కడ స్టార్ట్ చేసామో దాన్ని కూడా బ్రేకౌట్ ఇచ్చి కిందకి తీసుకెళ్ళే ఛాన్స్ ఉంటదనమాట. ఓకే. సో, మనకెప్పుడైనా గాని మార్కెట్‌లో మనకు లాసెస్ వస్తున్నాయంటే మనకు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలనమాట. సో, కంటిన్యూ లాస్ అంటే లాస్ రానియండి. కానీ దానికి లిమిటేషన్ ఉండాలా. ఆ లిమిటేషన్‌లో లాస్ట్‌లో నువ్వెంత నేర్చుకున్నావో అనేది దానికి ఒక జనరల్ మెయింటైన్ చేయాలా. ఆ జనరల్ తోటి నువ్వు ప్రతిరోజు ఒక 1 అవరో, 2 అవర్సో నీ వర్క్ నీకు అయిపోయిన తర్వాతకి ఫ్రీ ఉన్న తర్వాతకి ఎందుకు లాసొచ్చింది? నేనెక్కడ తప్పు చేశానో దాన్ని నేర్చుకుంటేనే దాంట్లో మనం ముందుకనేది వెళ్తామండి. ఓకే. సో, ఇంకోటేంటంటే మార్కెట్‌లో చాలామంది మార్కెట్‌ని బ్లేమ్ చేస్తారండి. అదెప్పుడు గూడా బ్లేమ్ చేయకూడదు. అలా బ్లేమ్ చేస్తే మనకెన్నటికి సక్సెస్ రాదు. సో, మనం ఎప్పుడు గూడా మార్కెట్‌లో బయింగ్ జరుగుతది, సెల్లింగ్ జరుగుతది. సో, మార్కెట్ తన బిహేవియర్ తను చేసుకుంటూ పోతది. నువ్వు ఎంత పెట్టినావు, నువ్వేం చేస్తున్నావు దానికి సంబంధం లేదు. సో, ఈ మాట చాలామంది చెప్పే ఉంటారు. సో, నేను కూడా చెప్తున్నానేందంటే, సో, మార్కెట్ అంటే జస్ట్ క్యాండిల్స్, ఇండికేటర్స్, వాల్యూమ్స్ ఇవి కాదండి. మార్కెట్ అంటే నువ్వు ఏం చేస్తున్నావు మార్కెట్‌కి, నువ్వెంత డిసిప్లిన్‌గా ఉంటున్నావు, నువ్వెంత కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తున్నావు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో, మార్కెట్ ఎప్పుడు బిహేవియర్ చేసినా గాని నువ్వు సైకాలజిగా స్ట్రాంగ్‌గా ఉండాలి. నువ్వు డిసిప్లిన్‌గా కరెక్ట్‌గా ఉంటేనే మార్కెట్‌లో మనం ముందుకెళ్ళగలుగుతాం. ఓకే. సో, చాలామంది ట్రేడర్స్ ఏం చేస్తారు, బెస్ట్ ఇండికేటర్స్ సెర్చ్ చేస్తారు. సో, మనకు 100% అక్యురెన్సీ ఉన్న ఆహ్, స్ట్రాటజీ కావాలి. అండ్ మార్కెట్‌లో మనకు ఒక ఇండికేటర్ మంచి ఇండికేటర్ దొరికితే దాన్ని ఫాలో అవుతాం. అది ఫాలో అయిన తర్వాతకి ఫస్ట్‌లో ప్రాఫిట్ ఇస్తది. దాని తర్వాత లాస్ ఇస్తది. మళ్ళీ దాన్ని వదిలేస్తాం. మళ్ళీ ఇంకో ఇండికేటర్ చూసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఇండికేటర్ చూసుకుంటాం. సో, ఇలా ఎప్పుడు గూడా ఇండికేటర్ ఎమ్మటి మనం ఫాలో అవ్వద్దు. ఓకే. సో, ఎప్పుడు గూడా నువ్వు డిసిప్లిన్‌గా ఉంటేనే మార్కెట్‌లో నీకు డబ్బులియడం స్టార్ట్ చేస్తది. సో, ఎప్పుడైనా గాని మన మార్కెట్‌లో డైలీ 500 గాని, 1000 గాని ఇవి మాత్రమే ఎర్న్ చేసుకునేటట్టు ప్లాన్ జేసుకోండి. సో, డైలీ 500 అనుకుందాం. సో, మనకొచ్చేసి మంత్లీ 20 ట్రేడ్స్ మాత్రమే అనుకుందాం. సో, మనకేంది సో, మంత్లీ 10,000 ఓకే. ఈ 10,000 లాస్ అనుకోని మార్కెట్‌కు ఇచ్చేదనుకుందాం. ఓకే. సో, అలా అని 10,000 అనుకున్నాం గదా! అని డైలీ 10,000, 2,000 కాదు. డైలీ 1 ట్రేడు అండ్ ఒక్క ట్రేడ్‌లో 500 మాత్రమే రిస్క్ తీసుకోవాలి. దానిలో 1:2 ప్లాన్ జేసుకోవాలి. ఓకే. ఈ 500 వచ్చిన తర్వాతకి లాస్ వచ్చిన తర్వాతకి ఎగ్జిట్ అవ్వాలి. ఈ 1:2 వచ్చిన తర్వాత గూడా ఎగ్జిట్ అవ్వడం బెటర్. సో, 1:2 వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే. సో, 1:1కెళ్ళిందంటే మార్కెట్‌లో మనం స్టాప్ లాస్ ట్రైల్ జేయాలి. ఇవి ఇవి ప్లాన్ జేసుకుంటే చాలు. సో, మనం ఎప్పుడు పెద్దగా ఆలోచించకుండా చిన్న చిన్నగా మనం ట్రేడ్ చేసుకుంటూ ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ జేస్తే మనం మార్కెట్‌లో వితిన్ 1 ఇయర్‌లో గాని, 2 ఇయర్స్‌లో గాని మనకు కూడా ఒక మంచి సక్సెస్ వస్తదండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిసిప్లిన్, ఒక సైకాలజీ, ఒక కన్సిస్టెన్సీ ఏర్పడదంటే దాని తర్వాతకి మనం క్యాపిటల్ తెచ్చుకొని ఎంత క్యాపిటల్ పెట్టుకున్నా గాని దాన్ని డబుల్, త్రిబుల్ చేసుకునేంత ప్లాన్ మన దగ్గర ఉంటదనమాట. సో, అప్పుడు మార్కెట్ బిహేవియర్ నీకు అర్థమైపోతది. ఓకే.
సో, అప్పటిదాకా వెయిట్ చేయడం తప్ప మనకి చేసేదేమీ లేదు. సో, మార్కెట్‌లో మీరు ఇంతవరకు లాస్‌లైనన్ని మీరు ఏం నేర్చుకున్నది మాత్రమే చూడండి. ఓకే. అంతేగాని నాకు మార్కెట్‌లో నేను పెట్టంగానే స్టాప్‌లో హిట్ అవుతుంది. దాని తర్వాతకి మార్కెట్ అప్ సైడ్ ఎళ్తుంది. సో, నేను ఇంకా పోయిన డబ్బులని మళ్ళీ బ్యాక్ తీసుకుంటాను అనేది కాదండి. సో, నాట్ ఓన్లీ వన్ డే సక్సెస్ ఇది. ఓకే. ఇది పెయిన్‌ఫుల్‌గుంటది. ఇప్పుడు పెయిన్‌ఫుల్ ఉన్నా గానీ మీ ఫ్యూచర్ బాగుండాలంటే మాత్రం ఇప్పుడు ఆ పెయిన్ భరించాలే తప్పదు. సో, నేను గూడా అలాంటి పెయిన్స్ ఎన్నో భరించాను. ఎన్నో దెబ్బలు తిన్నాను. ఎన్నో సార్లు ఏడ్చాను గూడా. అండ్ ఎన్నో సార్లు నాకు నేను కొట్టుకున్నాను గూడా. సో, అలా కూడా నేను కొన్ని రోజులు మారలేదు. సో, దాని తర్వాతకేమైంది? సో, ఏదైతే మనం స్టెప్ బై స్టెప్ రూల్స్ అనేది ఫాలో అయ్యానో, సో, అప్పుడు మార్కెట్ నుంచి డబ్బులు రావడం స్టార్ట్ అయిందండి. సో, బిఫోర్ మాత్రం నేను కూడా చాలా సార్లు దెబ్బలు తినే ఉన్నాను. సో, ఆ దెబ్బలు తింటే మార్కెట్‌లో మనకు సక్సెస్ అనేది వస్తదండి. సో, లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డేలో మనకు గివ్ అప్ ఇచ్చామంటే మనకి చేసేదేం లేదు. సో, ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా ఒక వన్ డేలో మనం వదిలేస్తాం. అది చాలామంది కూడా అలా చేస్తారు. అలా చేయకుండా కన్సిస్టెన్సీగా మనం మెయింటైన్ చేస్తేనే సో, ఫ్యూచర్ అనేది బావుంటదండి. నాట్ ఓన్లీ 1 ఇయర్ జాబ్ ఇది. లైఫ్ లాంగ్ కూడా ట్రేడింగు. ట్రేడింగ్ ఎక్కడికెళ్ళదు. అదే స్ట్రాటజీ, అదే క్యాండిల్ స్టిక్స్, అదే ప్యాటర్ను, అదే ప్రైస్ మూవ్‌మెంట్. సో, మనం ఎంత మారామనేది మన డైలీ జాబ్ అది. ఓకే. ఒకవేళ లేదంటే మీరు రోజు ఒక బుక్ తీసుకొని ఆ నోట్స్‌లో రాసుకోండి. ఈరోజు ఎంత లాస్ అయ్యాను? ఎలా లాస్ అయ్యాను? ఏ విధంగా లాస్ అయ్యాను? ఎంతవరకు డిసిప్లిన్‌గా ఉన్నాననేది మాత్రమే మీరు మెయింటైన్ చేయండి. డబ్బులు పోతే పోనీయండి. కానీ మీ డిసిప్లిన్ అనేది పోతే మాత్రం అది ఎప్పటికి తిరిగి రాదు. సో, అదే మెయింటైన్ చేయాలి మీరు. ఓకే. సో, లాస్ట్‌గా చెప్పాల్సిందేంటంటే ట్రేడింగ్ అనేది మనీ గేమ్ గదండీ! ఏది మనం క్యాసినోలో పెట్టినట్టు, ఏదో పేకర్ అన్నట్టు అది కాదు. సో, మార్కెట్ అనేది సముద్రం. సో, దాంట్లో మనం దిగినామంటే ఎండ్ ఆఫ్ ది డే మనం బయటికి తేలే వరకు పోరాడుతూనే ఉండాలి. ఓకే. సో, ఇంకోటి చెప్తున్నాను. మార్కెట్ ఈస్ నాట్ ఏ మనీ గేమ్. ఇట్స్ ఎ మైండ్ గేమ్. సో, మీ మైండ్ ఎంత స్టెబిలిటీ ఉంటేనే మార్కెట్‌లో అన్నీ ప్రాఫిట్ మనం తేగలుగుతాం. సో, నేను చెప్పింది మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఓకే. ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. సో, మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. ఓకే. సో, ఎండ్ ఆఫ్ ది డే నేనిందాక చెప్పాల్సిందేంటంటే డిసిప్లిన్‌గా ఉండండి. సైకాలజిగా స్ట్రాంగ్‌గా అవ్వండి. మనీ మేనేజ్‌మెంట్ అనేది చాలా, 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 చాలా ఇంపార్టెంట్. ఆ మనీ మేనేజ్‌మెంటు, ఈ డిసిప్లిను, ఈ సైకాలజీ ఈ 3 లేకపోతే మాత్రం మార్కెట్‌లో ఈరోజు ఇచ్చినా, రేపిచ్చినా, ఎల్లుండిచ్చినా ఏదో ఒక రోజు మాత్రం మొత్తం మళ్ళా జీరో అయ్యే ఛాన్సే ఎక్కువుంటది. కొంచెం ఆలోచించుకొని ట్రేడ్ చేసుకోండి. ఓకే. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ అండి. బై.